చేస్తా ఉంది. చూద్దాం పదండి, ఏదో అడగదాము ఏం కూర అనేసి. అక్క ఏం కూర చేస్తున్నాక? మిరపకాయ పులిహోర. నాకు తెలియదే మిరపకాయ పులిహోర అంటే. మిరపకాయ ఎడ చేస్తున్నావా? నూనె పోసి ధనియాలు, మెంతులు, ఉదిరిపావలు, పచ్చిమిర్చి వేసి స్పెషల్ ఏమంటే దాంట్లో వేసేది మిరపకాయ పులిహోర అనేసి అని చెప్పింది కదా. దాంట్లో స్పెషల్ ఏమంటే పచ్చి బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యము. ఆ రేషన్ బియ్యం అయితే కొద్దిగా వేసుకుంటుంది, అందువల్ల చాలా టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ కమ్మదనము, ఆ పచ్చి బియ్యము బాగా నూనెలో దోరగా ఏగుతాయి కదా, ఆ దోరగా వేగినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. అందువల్ల పచ్చి బియ్యం వేస్తారంట. పాత నాటి కాలంలో కూడా వేసేవాళ్ళంట. మా అక్క చేస్తా ఉంది కూర అయితే. చూడండి ఏంటి, ధనియాలు వేసినావు, మిరపకాయలు వేసినావా, ఇంకెరగడ్డ తెల్లగడ్డ వేసినావా? తెల్లగడ్డ వెల్లుల్లిపాయలండి, వెల్లుల్లిపాయలు వేస్తాము. మాకైతే చేపల కూర తింటాం కదా, చికెన్ మటన్ తింటామే, ఆ విధంగా తింటాం మేము. ఈ కూర అంటే చాలా బాగుంటుంది, సంగట్లో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీరు కూడా చేసేయండి, చేసుకొని తినండి. బాయ్ బాయ్.